నేనైతే ఈరోజు కాట్ రైస్ చేస్తున్నాను. ఇదిగోండి పెరుగు గడ్డలు గడ్డలుగా ఉంది. ఎప్పుడు కూరలు అది ఇది తిని మొహం కొట్టింది. ఈరోజైతే వెరైటీగా ఇది చేద్దామని చేస్తున్నాను. కాట్ రైస్ ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇందులో అన్నం చల్లార్చాలి. వేడి మీద కలపొద్దు. కాస్త ఉప్పు సరిపోను ఉప్పు అయితే వేసుకోవాలి. తక్కువ పడ్డ పర్వాలేదు, తర్వాతైనా కలుపుకోవచ్చు. ఇదిగోండి ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. లావుగా మనకు తినడానికి అనుగుణంగా ఎంత లావు అయితే అంత లావు కట్ చేసుకోవచ్చు. ఒక పచ్చిమిరపకాయలు 5-6, కరివేపాకు. ఇప్పుడు ఉప్పు కలుపుకున్నాను కదా, ఇందులో తగినంత పెరుగు. నేనైతే ఇంత పెరుగు కలిపానండి. 1/2 కేజీ కంటే ఎక్కువ పెరుగు కలిపాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఆయిల్ అయితే వేడింది. ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోండి. తర్వాత ఉల్లిగడ్డలు ఎక్కువ మగ్గనియొద్దు. ఉల్లిగడ్డలను పచ్చి పచ్చిగా తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది. అందులో పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసి వీటిని కొద్దిసేపే, మరీ ఎక్కువ కాకుండా కొద్దిసేపు ఉడకబెడదాం. ఇప్పుడైతే అదైతే సగం కాలింది చాలు, ఎక్కువ మరీ కాల్చుకోవద్దు. పసుపు వేసుకోవాలి. పసుపు వేసాను, మాడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇందులో వేసి కలుపుకుందాం. మిక్సీ చేసుకుందాం. ఇలా కలుపుకుంటే అప్పుడు కాట్ అంటే పెరుగు కాట్ రైస్ రెడీ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అన్ని కూరలు తిని మొహం కొట్టినప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిరపకాయలు వేయగానే ఘాట్ అయితే బాగా వస్తుంది, నాకు దగ్గు వస్తుంది. ఇలా చేసుకొని ఒకసారి మీరు ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అటు ఉట్టి పెరుగు కాకుండా ఇటు పులిహోర టైపు తాలింపు చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే బాయ్, ఉంటా.